మన దేశంలో ఆహార పదార్థాలు మామిడి కానీ కూరగాయలు కానీ ఏ ఆహార పదార్థం అమ్మాలి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ విదేశాల్లో ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో అమెరికా కానీ యూరప్ కానీ జపాన్ కానీ తర్వాత ఇట్లాంటి అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటి పరిమితులు ఏమిటంటే ముఖ్యంగా దానిలో పురుగు మందుల అవశేషాలు ఉండకూడదు. మన దగ్గర రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు కొట్టడం వల్ల ఆ మామిడి పండులో అవశేషాలు ఉండడం వల్ల ఎంఆర్ఎల్ టెస్ట్ మినిమం రెసిడ్యూల్ లిమిట్ ఎంతైతే పరిమితి ఉండటం వల్ల రిజెక్ట్ అవుతున్నాయి ఒకటి. రెండోది మన దగ్గర మామిడి టెంక పురుగు మామిడి కాయ కోసి లోపల పురుగు ఉంటుంది. మనకి అమెరికాకి ఈ మామిడి టెంక పురుగు ఉండగా దీన్ని కొన్ని సంవత్సరాలు నిషేధించారు మన భారతదేశం మామిడి పండుగ. జార్జ్ బుష్ గారు ఇండియా వచ్చిన తర్వాత వచ్చి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా సమైక్యాంధ్ర వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జార్జ్ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ మామిడి యొక్క ఎగుమతి పునరుద్ధరణ జరిగింది. కాబట్టి రైతాంగము చాలా జాగ్రత్త తీసుకోవాలి. విదేశాలు ఎగుమతి చేయాలంటే నాణ్యత అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి ముఖ్యంగా కావాల్సింది పోషక యాజమాన్యంలో ముఖ్యంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పశువుల ఎరువు విరిగా వాడాలి, వేపపిండి వాడాలి. రసాయనికలు బ్యాలెన్సింగ్ మొక్కకి ఎంత కావాలో మోతాదుకు మించి వేయకుండా సిఫార్సు మేరకే వేయాలి. నాణ్యత తర్వాత నీటి తడిని బట్టే నాణ్యత ఆధారపడి ఉంటుంది. వాతావరణము, నీటి తడి, పోషకాల నాణ్యత ఆధారపడి ఉంటుంది. నీరు మొక్కకు కావాలి ఎక్కువ ఇచ్చినా కూడా నాణ్యత ఉండదు. మామిడి నీటి యాజమాన్యంలో ముఖ్యంగా మనకి వర్షాకాలంలో వర్షం కనుక పడకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మామిడి రైతుకి 100% మీద డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ఏ రైతు కూడా డ్రిప్ లేదని లేకుండా రైతు మీద అందజేసాం ప్రభుత్వం తరఫున. ఈ రైతులు ఏం చేస్తారు, డ్రిప్ అన్ని చుట్టి పెడతారు, డిసెంబర్లో తీసి మామిడి పూత వచ్చే ముందు వెళ్తారు. అది చాలా తప్పు. మనం జూన్ లోనే మామిడికాయలు కోయగానే ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ డ్రిప్ ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉంటాయో వారం 10 రోజులు వర్షాభావ పరిస్థితి తప్పకుండా డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. పోషకాలని నత్రజని, భాస్వరం, పొటాషియంని మోతాదుకు అనుగుణంగా వర్షాకాలం జూన్ 15 మొదటి దఫా వేయాలి. రెండో దఫా ఆగస్టు 15 లోపుగా వేయాలి. వేసి ఎప్పుడైతే వర్షం పడలేదో ఆ రోజు తప్పకుండా డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. అలా ఇచ్చి అక్టోబర్ 15 నుంచి తప్పకుండా అప్పటి నుంచి ఎండబెట్టాలి తోటని. అక్టోబర్ ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వకూడదు. నవంబర్ లో వర్షం పడింది అనుకోండి నష్టమే మనకి. మామిడిలో శాఖీయ పెరుగుదల, ప్రత్యుత్పత్తి పెరుగుదల 2 రకాల దశ ఉంటాయి. శాఖీయ దశ, ప్రత్యుత్పత్తి దశ. మనం జూన్ లో ఆగస్టు 2 దఫాలుగా మనం ఎరువులు నీళ్లు పుష్కలంగా ఇస్తే కొమ్మలు బాగా పెరుగుతాయి. కొమ్మలు బాగా పెరిగి మొక్క శక్తిని బాగా డెవలప్ చేసుకుంటుంది. అక్టోబర్ 15 నుంచి మనం డ్రై స్పెల్ ఇస్తే అప్పుడు ఆ చిగురు ఆగిపోయి మనకి డిసెంబర్లో అక్టోబర్ 15, నవంబర్ 15 ఆగి డిసెంబర్లో మనకి డిసెంబర్లో మనకి పూమొగ్గ బయటకు వస్తుంది. ఆ పూమొగ్గ రావాలంటే 4 నెలల పాటు 4 నెలల చిగురు పెన్సిల్ థిక్నెస్ ఉన్నదానికే పూత వస్తుంది. మనం నీళ్ళు ఇచ్చినట్లయితే ఆ పువ్వు అంకురము చిగురుగా మారిపోతుంది. పూత వచ్చిన పూత చిగురైపోతుంది నీళ్ళు ఇస్తే కానీ. కాబట్టి అక్టోబర్ 15 నుంచి తప్పకుండా ఎండగట్టాలి మొక్కని. ఎప్పుడు మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి అంటే పూతంతా బయటకు వచ్చిన తర్వాత పూత విచ్చుకుని పరపరాగ సంపర్కం. మామిడి కాయగాస్తేనే మనిషి పుట్టేటే. ఆడ మగ పువ్వు కలిస్తేనే పిండి అవుతుంది. మరి ఆడ పువ్వు మగ పువ్వు కలిసిన తర్వాత పిండి ఆవగింజ ఆవగింజ రూపంలో ఒక్క నీటి తడి ఇవ్వాలి. తర్వాత గచ్చకాయ సైజులో 50 గ్రాములు అవగానే నీటి తడి ఇవ్వడం మొదలు పెట్టాలి. 50 ఆవగింజ నీళ్లు వచ్చి వారం పువ్వు నీటి తడి ఇస్తాం. అప్పుడు గచ్చకాయ సైజులో ఎరువులు ఇవ్వాలి. ఒక ముక్కకి 10 సంవత్సరాల చెట్టుకి కిలో పొటాషియం 8 గ్రాములు యూరియా వేసి పిచికారి రసాయనిక మందులు, క్రిమి సంహారక మందులు కూడా ఎగుమతి చేసుకునే దేశాల సూచన మేరకు ఏ మందులు ఆ మందులే వాడాలి. చేసినట్లయితే తప్పకుండా రైతులకి వాల్యూ ఎడిషన్ ఏదైతే మేము చెప్పామో వాల్యూ ఎడిషన్ వారికి అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మేము
ఇది పంట యొక్క నాణ్యత ప్రమాణం పెంచడం కోసం రైతు తన క్షేత్రంలో చేయాల్సినటువంటి పద్ధతులు ఇవి. తర్వాత మరొకటి ఏమిటంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. ఏ విధంగా కోయాలి, మామిడికాయలు ఎప్పుడు కోయాలి ఎగుమతి చేయడం కోసం, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనము మన దగ్గర రైతులందరూ కూడా మా దగ్గర నేను చెప్తా ఉన్నాను, నేను గతంలో నాగర్కర్నూలు జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా పనిచేశాను. కొల్లాపూర్ ప్రాంతంలో విరివిగా మామిడి తోటలు ఉన్నాయి. అక్కడ ఈ తోటల్లో బేనిషాన్ పండిది కదా అక్కడ, బంగినపల్లి, హిమాయత్, కేసరు, అన్ని రకాలు ఉన్నాయి. బంగినపల్లి ఎక్కువగా ఉంది. మీకు ఎర్ర గర్భాలు ఉండటం వల్ల రిచ్ పొటాష్. శ్రీశైలం కూడా నాగర్కర్నూలు జిల్లాకు వస్తుంది. శ్రీశైలం గుట్ట దిగిన ప్రాంతం అంతా కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా మామిడి తోటలు ఏర్పడినాయి. అవి సారవంతమైన ఎర్ర గర్భనేళ్ళు, రిచ్ పొటాష్ సాయిల్. ఈ దాంట్లో పడిన ఆ కాయ 30 కిలో అవుతుంది. బంగినపల్లి చాలా మధురంగా ఉంటుంది. అయితే రైతులు ఏం చేస్తారంటే ఆఫ్ సీజన్ లో మామిడికాయలు రావాలని అందరికంటే మార్కెట్లో ముందుగా వస్తాయి నాగర్కర్నూలు కాయలు, కొల్లాపూర్ కాయలు. ట్రైక్లోబుటజోల్ అనేటువంటి రసాయనం వాడి మీకు ఏప్రిల్ 15 కాయలు రెడీ అవుతాయి కోయడానికి. మిగతా అందరి కాయలు మేలో, బంగినపల్లి మేలోగానే వస్తాయి. కానీ కొల్లాపూర్, నాగర్కర్నూలు జిల్లా కాయలు మాక్సిమం రైతులందరూ కూడా ట్రైక్లోబుటజోల్ కల్తారు పేరుతో మార్కెట్ అందుకోవడం. దాన్ని వాడటం వల్ల మొక్క యొక్క దాని యొక్క ముందుకు జరిపి, పువ్వు వచ్చేది ముందుకు జరిపి టెక్నాలజీ ద్వారా ముందే 2 నెలల ముందే కాయలు పొంది 150 రూపాయలు కేజీ ఫామ్ లో, 150, 180, 200 రూపాయలు కిలో ఫామ్ లో అమ్ముతారు. ఇవన్నీ కూడా మీకు నాగరికం కొల్లాపూర్ డైరెక్ట్ బాంబే వెళ్తాయి. బోల్లో క్యాంపర్ రోజు సీజన్ లో 150 నుంచి 250 వెహికల్స్ వస్తాయి పర్ డే. అక్కడి నుంచి ఏమంత అవుతున్నాయి మన కాయలు.